జగన్నాథ క్షేత్రానికి సమీపంలో మాధవదాస్ అనే పరమభక్తుడు నివసించేవాడు. జగన్నాథస్వామిపై అతనికి భక్తి ఉండేది. ఒకరోజు అతని ఇంటి వద్ద ఉన్న పనస చెట్టులో పండిన పనసకాయను చూసి ఇలా అనుకున్నాడు, దీన్ని ప్రేమతో జగన్నాథస్వామికి అర్పిస్తాను. ఆ పనసకాయను తీసుకుని ఆలయానికి వెళ్ళాడు. ఆలయ పూజారులు అతన్ని ఆపారు. పనసకాయ ఆలయ నైవేద్య నియమాల్లో లేదు, దీనిని స్వామికి అర్పించలేం. మాధవదాస్ బాధపడ్డాడు. పనసకాయను ఆలయ బయట ఉంచి కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు, ప్రభూ జగన్నాథ. ఆ రాత్రి ఆలయ ప్రధాన పూజారికి కలలో జగన్నాథస్వామి దర్శనమిచ్చాడు. పూజారి భయంతో నిద్రలేచాడు. ఉదయం ఆలయం బయట చూసేసరికి ఆ పనసకాయ ఏమాత్రం పాడవకుండా తాజాగానే ఉంది. దానిని నైవేద్యంగా సమర్పించగానే ఆలయమంతా దివ్య సువాసనతో నిండిపోయింది. జగన్నాథస్వామి పనసకాయను భక్తితో అర్పించిన నైవేద్యంగా స్వీకరిస్తాడనే విశ్వాసం. మాధవదాస్ జీవితం స్వామి కృపతో మారిపోయింది.